ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం ముగిసింది. ఈ మేరకు ఇరు దేశాధ్యక్షులు ఒప్పందాలపైన సంతకాలు చేసుకున్నారు. ఈ నిర్ణయంతో ఎలాంటి మేలు జరగనుంది? ఒప్పందంలో భాగంగా ఇరు దేశాలు ఎలాంటి షరతులను విధించుకున్నారు? యుద్ధం కారణంగా పెరిగిన చమురు ధరలు మళ్ళీ తగ్గుతాయా? ప్రపంచ దేశాలపైన ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపనుంది? మొత్తానికి ఈ యుద్ధంలో గెలిచింది ఎవరు చూద్దాం. ఎట్టకేలకు ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం ముగియడంతో ప్రపంచ దేశాలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. గత కొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య నిర్విరామంగా సాగిన యుద్ధం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ఇటు ఆర్థికంగానూ అటు అంతర్గతంగానూ ఇరు దేశాలు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాయి. ఈ యుద్ధంలో అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని ఎదుర్కొని ఇరాన్ గట్టి పోరాటమే చేసినప్పటికీ దశాబ్ద కాలం పాటు మళ్లీ కోలుకోలేని ఆర్థిక లోటుకు ఆ దేశం దిగజారిపోయిందని నిపుణులు చెప్తున్నారు. మరోవైపు ఈ యుద్ధానికి అమెరికా కూడా అంతే స్థాయిలో ఖర్చు చేసి మరీ ఇరాన్తో పోరాడుతూ వచ్చింది. ఇరాన్ అమెరికా ఒప్పందం చేసుకుని యుద్ధానికి ముగింపు పలకడం కారణంగా ఆయా దేశాల్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం మిగిలింది. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ఇకపైన మళ్లీ సాధారణ జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. బ్రతుకు తెరువు కోల్పోయిన శరణార్థుల సమస్య తగ్గుతుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం వల్ల ప్రపంచ వ్యాపార మార్గాలు, ముఖ్యంగా సముద్ర రవాణా మార్గాలు సురక్షితంగా మారి ఎప్పటిలాగే రవాణా జరుగుతుంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరిగిన ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమో అన్న ప్రపంచ దేశాల భయం కూడా తొలగిపోయింది. ఇరాన్, అమెరికా దేశాల మధ్య జరిగిన ఈ ఒప్పందంలో కొన్ని షరతులు విధించుకున్నారు. ఇరాన్ తన అణు కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేయాలని, అంతేకాకుండా వాటిని కేవలం శాంతియుత అవసరాలకే పరిమితం చేయాలని షరతు విధించింది. దీంతో పాటు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తనిఖీలకు ఇరాన్ సహకరించాలని పేర్కొంది. మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాలలో ఇరాన్ మద్దతిచ్చే ప్రాక్సీ గ్రూపుల కార్యకలాపాలను అదుపు చేయాలని అమెరికా షరతులు పెట్టింది. ఇక ఇరాన్ విషయానికి వస్తే, అమెరికా తనపైన విధించిన అన్ని రకాల ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని కోరింది. ఇరాన్ బ్యాంకింగ్ వ్యవస్థ అంతర్జాతీయ చమురు మార్కెట్లోకి మళ్లీ స్వేచ్ఛగా ప్రవేశించే అవకాశం కల్పించాలని తెలిపింది. తమ దేశ సార్వభౌమాధికారంలో అమెరికా గాని, దాని మిత్ర దేశాలు గాని జోక్యం చేసుకోకూడదని షరతులు విధించింది. వీటికి ఇరు దేశాలు ఒప్పుకోవడంతో శాంతి ఒప్పందం పైన సంతకాలు చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా హార్మోజ్ జలసంధి పూర్తిగా బంద్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చమురు ధరలు పెరిగిపోయాయి. ఇండియాలోనూ చమురు ధరలు పెరుగుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం యుద్ధం ముగియడంతో మళ్లీ చమురు ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇరాన్ పైన ఆంక్షలు తొలగిపోవడంతో ఆ దేశం నుంచి పెద్ద ఎత్తున ముడి చమురు అంతర్జాతీయ మార్కెట్లోకి వస్తుంది. మార్కెట్లో సరఫరా పెరిగితే ఆటోమేటిక్గా ధరలు తగ్గుతాయి. మన దేశం తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. కాబట్టి చమురు ధరలు తగ్గితే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. అంతేకాకుండా చమురు ధరలు తగ్గడం వల్ల ప్రపంచవ్యాప్తంగా రవాణా, తయారీ రంగాల ఖర్చులు తగ్గి ఆర్థిక మందగమనం నుంచి దేశాలు కోలుకుంటాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్లడం వల్ల భారత్, చైనా, యూరప్ దేశాలు ఇరాన్తో మళ్లీ స్వేచ్ఛగా వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తాయి. ఫైనల్గా ఈ యుద్ధంలో గెలిచిందెవరనే దానికన్నా ఇరు దేశాలు ఎంత నష్టపోయాయనేది ముఖ్యంగా చర్చించుకోవాల్సిన అంశం. ఎందుకంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టి మరీ యుద్ధాన్ని ఇన్నాళ్లు నడుపుతూ వచ్చాయి. ఇప్పటికైనా శాంతి వైపు అడుగులు వేయడంతో ఇకపైన అంతా ప్రశాంతంగా ఉండబోతోంది.